హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. టైం వచ్చి 7:55 అవుతుంది. ఇప్పటికీ హాఫ్ అన్ అవర్ అవుతుంది వెయిట్ చేయబట్టి రైడ్ రాక. దీనికి తోడు గేట్ పడింది. టైం వచ్చి మార్నింగ్ 7 అవుతుంది. ఇప్పటికీ హాఫ్ అన్ అవర్ అవుతుంది వెయిట్ చేయబట్టి. హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ అవుతుంది. ఒక్క రైడ్ రావట్లే. 7:20కి డ్యూటీ చేస్తే ఎంత ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 8:30కి వచ్చినాయి ఆర్డర్స్. సో ఆల్మోస్ట్ 1 అవర్ వెయిట్ చేస్తాను ఆర్డర్ కోసం. ఇప్పుడే ఫస్ట్ రైడ్ యాక్సెప్ట్ చేస్తాను. పికప్ లొకేషన్కి వెళ్ళిపోదాం ఫటాఫట్. కొత్త వాళ్ళు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఛానల్ని. మహేందర్ మమతా టాకీ సార్, ఓటీపీ చెప్పండి. 57 కూర్చో. ఓకే, థ్యాంక్ యూ. మమతా సినిమాస్ 4K డాల్బీ అట్మాస్ బాక్స్ ఆఫీస్. ఈరోజు ఇన్సెంటివ్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను. डेली इंसेंटिव्स रबड़े पे आप ये OTP हाँ जी, मेरा को यूट्यूब चैनल है, इसलिए तो वो रिकॉर्ड करने के वो अपलोड करता है यूट्यूब में डेली. मेरा ड्यूटी क्या करते, किधर जा रहे. कश्मीर गड्ढा मार्केट. कश्मीर गड्ढा मार्केट. ఓకే బాయ్, థ్యాంక్ యూ. కాల్ లిఫ్ట్ చేయట్లేదు కస్టమర్. మీరే బుక్ చేశారా పార్సల్? ఏంటి ఏమో అమౌంట్ చూపించలేదు. ఓటీపీ చెప్పండి. 5106 ఎంట్రీ చేస్తా. అమౌంట్ 45 5106. మళ్ళీ ఓటీపీ చెప్పాల్సి ఉంటుంది అక్కడికి వెళ్ళాక. చెప్పాలి. ఈ ఫొటోసా? 3 కిలోమీటర్స్కి 45 రూపీస్ పార్సల్ రైడ్. ఏమి ఇచ్చారంటే కస్టమర్ పార్సల్ ఫొటోస్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 3 ఫోటోలు ఉన్నాయి. సో ఫటాఫట్ కంప్లీట్ చేసేద్దాం ఆర్డర్. ఇక్కడ లొకేషన్ వాటర్ ప్లాంట్ ముందున్నాను. చెప్పండి. 54 థ్యాంక్ యూ. ఇందాక ఒక గమ్మత్ జరిగింది. ఏంటంటే నేను ఒక ఆర్డర్ యాక్సెప్ట్ చేశాను. కస్టమర్కి కాల్ చేస్తాను.
అమౌంట్ ఏమో 56 ప్లస్ టిప్ 10 రూపీస్ అట్లా చూపించింది. లాంగ్ పికప్ అయి ఉంటుంది అని చెప్పేసి సరే అందుకని మంచిగా కన్ఫర్మేషన్ కోసం కాల్ చేశాను. ఆయన కాల్ చేస్తే కస్టమర్ ఏమంటున్నాడు, ఆల్రెడీ నా దగ్గరికి ఇంకో బైక్ వచ్చింది ఆల్రెడీ అని చెప్పేసి అంటున్నాడు. ఒక ఆర్డర్ ఇద్దరికి ఎట్లా యాక్సెప్ట్ అవుతుంది? అట్లా మీకు ఎప్పుడన్నా అయిందా? కింద కామెంట్ చేయండి. సో కస్టమర్ ఏమంటాడు, ఆల్రెడీ బైక్ వచ్చేసింది అని చెప్పేసి అంటే మరి క్యాన్సిల్ చేసుకోండి, మరి మీకు బుకింగ్ కావాలంటారేమో కంటిన్యూ చేసుకోండి, లేదంటే క్యాన్సిల్ చేయండి అని చెప్పేసాను. సో మీరే మాట్లాడుకోవాలి, మీ కస్టమర్ కాల్ చేయాలని చెప్పేసి మాట్లాడతాడు. అంతే కదా. ఇప్పుడు కస్టమర్ తరపు నుంచి ఫాల్ట్ ఉంటే వాళ్ళని క్యాన్సిల్ చేయమనాలి రాంగ్ జరిగితే. సో అదండి. సరే మళ్ళీ చెప్పండి. 155 కూర్చోండి. చింతకుంటారా? బైక్ ఉండాలి. అదే అదే స్టోరీ చెప్తారు కదా. థ్యాంక్ యూ. అవునవునవును అవును, పద్మనాభ రాకోవాలి. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. సో ఈరోజు ఎన్ని ఆర్డర్స్ చేసాము, ఎంత చేసామనేది చూపిస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.